పట్టణంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ నందు పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత చదరంగం శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఎస్టీ విజయ మాట్లాడుతూ విద్యతో పాటు పిల్లల ఆసక్తి మేరకు వారికి వివిధ రంగాల్లో శిక్షణ అందించడం ద్వారా వారు మేధావులుగా తీర్చిదిద్దబడతారని, ముఖ్యంగా చదరంగం ద్వారా మేధాశక్తితో పాటు ఉన్నత విద్యకు అవసరమైన అపారమైన తెలివితేటలు సంక్రమిస్తాయని, తద్వారా ఉన్నత విద్యలో ముందుకు సాగుతారని అన్నారు. సంఘ సేవకులు అల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 రోజులుగా సెయింట్ మేరీస్ స్కూల్ నందు సుమారు 400 మంది విద్యార్థులు ఈ ఉచిత చదరంగం శిక్షణ శిబిరంలో చదరంగం నేర్చుకున్నారని, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలో ఉచితంగా చదరంగం విద్యార్థులకు నేర్పుతున్నారని నిర్వాహకులు మాదాసు కిషోర్ కు అభినందనలు తెలిపారు. నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు స్టేజ్ 1 లో విద్యార్థులకు శిక్షణ అందించామని, చదరంగం బుక్ ద్వారా కూడా వారు మరికొంత నేర్చుకోవచ్చని ఈ శిక్షణ శిబిరాన్ని సహకరించిన సెయింట్ మేరీస్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో వాళ్ళకి తర్ఫీదుని ఇప్పించడం ద్వారా మేధాశక్తితో పాటు మరి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించేటువంటి తెలివితేటలు, మేధాశక్తి మరియు ముఖ్యంగా చదరంగం ద్వారా వారికి రావడం జరుగుతుంది. మరి భీమవరంలో మరి వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ పేరిట మరి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్తో పాటు చదరంగాన్ని కూడా మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా మీకు చదరంగం చెస్ బుక్ అయితే ఏదైతే ఉందో బుక్ ద్వారా కూడా మీకు ఇక్కడ కోచింగ్ మాదాస్ కిషోర్ గారు పర్యవేక్షణలో మీకు అందించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మరి భీమవరపట్నం అనుకోండి చాలా ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా స్కూల్లో ఇస్తున్నారు ఇప్పటికే. మీరంతా కూడా ఎడ్యుకేషన్తో పాటు మీకు ఉన్నత విద్యకు తోడ్పాటు అందించేటువంటి చదరంగంలో ఎక్కువ శిక్షణ తీసుకోవడం ద్వారా మీరు రాబోయే రోజుల్లో ఉన్నత విద్యకు హైయర్ ఎడ్యుకేషన్కి మంచి కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మాకు ఇక్కడ ఈ చెస్ అసోసియేషన్కి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సెయింట్ మేరీస్ స్కూల్ హై స్కూల్ మేడం గారు అయినటువంటి ప్రిన్సిపల్ గారు అయినటువంటి మిస్టర్ విజయ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలోని ప్రతి స్కూల్లో ఉచితంగా చెస్ శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ రోజున ఇక్కడ సెయింట్ మేరీస్ స్కూల్లో మాకు అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ విజయ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మరిన్ని కోచింగ్ క్యాంపులు మేడం గారి సహకారంతో స్కూల్లో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. సో ఈ క్యాంపులు ప్రతి ఒక్కరూ బాగా చక్కగా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా మంచి ప్లేస్ కింద తయారవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For the West Godavari Chess Association organization for taking the initiative and coming over to our school. And education plays an important role in child's life, but St. Mary's aims at for integrated growth of the child. Integrated growth means mind, heart and soul. Physical education plays an important role because the physical education helps the child to grow mentally, physically, emotionally and psychologically. There are outdoor games and indoor games. Among the indoor games, chess is one of that. And with this chess game, as for my perception, students can grow in their reasoning capacity, intellectual capacity. So I am happy to introduce this tutorial classes for our students, and also I thank for the West Godavari Chess Association organization for coming to our school and introducing this chess tutorial classes. Hope our students are benefited from it. So all the best dear students, whatever you have studied, the tutorial classes, that means is the practical. Now you have to put into practice, and you should buy your own board and you have to practice it. Then what happens when you practice it? Your reasoning capacity increases. You can think in a different way. If you are good at chess, you will be good at maths and science also. Okay.